అవును, ఇంతకు ఏ రంగులుంటాయి, డిజైన్ ఎట్లుంటది, అందరికి నచ్చేటట్టే ఉంటాయా? నేపిస్తారా లేదంటే గాళ్ళ లెక్కనే దుకాణంలో కొనుక్కొచ్చి ఇస్తారా? ఎప్పుడు వంచుతుండొచ్చురు? అబ్బా, అక్కలందరం ఒక్క తీరు చీరలు కడితే మస్తుంటది కదా. ఇగో గిట్లనే మురువచ్చును ఊర్ల పొంట. సీఎం సార్ చెప్పిన కాంచెల్లి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే గా పని ఇప్పటికే ముంగట పడ్డదబ్బా. ఇక సిరిసిల్ల నేతన్నలకు సరిపోను పని చెప్పినట్టే మహిళా సంఘాల అక్కలకు వంచే చీరల ఆర్డర్ ఇళ్ళకే ఇచ్చిండ్రు. మళ్ళా 65 లక్షల మందికి ఏడాదికి 2 చీరల లెక్కన 1,30,00,000 చీరలు వంచాలని డిసైడ్ చేసింది సర్కారు. తొలుత 65 లక్షల చీరలకు అవసరమైన 4,24,00,000 మీటర్లు తయారు చేయాలని ఆర్డర్ కాపీ వచ్చింది. దీంట్లో 61,50,000 ప్రింటెడ్ సారీస్, అదేవిధంగా 3,50,000 9 గజాల పాలికట్ సారీస్ను ఉత్పత్తి చేయించడం జరుగుతుంది. చీరలు నేసుడు, ప్రింటింగ్ చేసుడు జూన్ జూలై వరకు ఒడిపిస్తారట. బట్ట నేస్తానికి కావలసిన దారం ఎంలాడకెళ్ళే తెప్పిస్తున్నారు. ఈ నడమనే సర్కారు 50 కోట్లు పెట్టి ఆడ యారన్ బ్యాంక్ పెడితే ఆసాములకు నేతన్నలకు మస్తు ఫాయిదా అవుతుంది. మునుపు చీరలు నేపిచ్చి బిల్లులు పెండింగ్ పెడితే 222 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంటే కట్టింది. బతుకమ్మ చీరల పేరిట కమిషన్లకు కక్కుర్తిపడి సూరత్ నుంచి తీసుకొచ్చిన చీరల్ని ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ మాట నేను కాదు, కేటీఆర్ సాక్షాత్ అసెంబ్లీలో మునుపు స్కూల్ యూనిఫామ్లు నేస్తానికి 65 లక్షల మీటర్ల ఆర్డర్లు గిన ఈలకే ఇచ్చిండ్రు. ఇప్పుడు మహిళా సంఘాల చీరల ఆర్డర్. ఇక 8 నెలలు కరెంటు మగ్గాలాగే ముచ్చట ఉండది, రప్ప రప్ప నేసుడే. సిరిసిల్ల నేతన్నలకు మంచి రోజులు వచ్చినట్టేనబ్బా.